ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ ఉందని కొర్రీలు పెడుతూ ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ అని చెప్పడం సరికాదన్నారు. రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన 12,000 ఎక్కడని ప్రశ్నించారు. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. మొన్నటి వరకు రైతు బంధు, గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, మధ్యలో ఆగిపోయింది. పాత పద్ధతిలో 12,000 రూపాయలు కూడా కేవలం 5 ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపారు కదా, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ కాలం వస్తున్నది, రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే. అటువంటిది ఇంకా దానికి ఏమన్నా తయారీ చేసిర్రా? మరి అది కేవలం 5 ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నేను లీక్ ఇస్తూ ఉన్నారు. మరి నిన్నటి ఎలక్షన్లో కానీ మొన్నటి ఎలక్షన్లో కానీ ఈ అంశం చెప్పకుండా సావు కబురు సల్లగా చెప్పినట్టు, మెల్లగా చెప్పినట్లు ఈరోజు 5 ఎకరాలకి పరిమితం అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు.